ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు. ప్రజలకు అవగాహన కల్పించిన జడ్జి నరేందర్ రెడ్డి. ఉన్నవ అప్పాపురం గ్రామంలో జరిగిన పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో రైతులకు అందించిన ఎమ్మెల్యే ప్రతిపాటి. పట్టణంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వీధి కుక్కలు నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్. చిలకలూరిపేట మండలం ఈటి వద్ద గొర్రెల మందపైకి దూసుకెళ్లిన టాటా ఏసీ వాహనం. 14 గొర్రెల మృతి. లబోదిబోమంటున్న గొర్రెల కాపరి. మరో 19 గొర్రెలకు తీవ్ర గాయాలు. హైవే 5 ఫార్మర్స్ అసోసియేషన్ సభ్యుల నిరసన. పొగాకు ఉత్పత్తులపై విధించిన 40% పన్ను ఎత్తివేయాలని డిమాండ్. చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన జాతీయ భద్రతా వారోత్సవాలు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన. చిలకలూరిపేట మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని సుగాలి కాలనీలో ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆ ప్రాంత వాసులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా చిలకలూరిపేట జడ్జి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని, గొడవలు వివాదాలకు దూరంగా ఉంటూ ప్రశాంత జీవితం అనుభవించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో అన్ని కేసులు రాజీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పాఠం ఉందా? ఎవరు చెప్పారు ప్రాథమిక గాలి కూడా పీలుస్తున్నాం కదా, వాటర్ తాగుతున్నాం కదా, ఇవన్నీ కలిపి మనం జీవిస్తున్నాం. సూర్యకిరణాలు, ఎన్విరాన్మెంట్, ప్రకృతి నుంచి మనము ఎన్విరాన్మెంట్ నుంచి అన్ని శక్తులు తీసుకొని మనం జీవిస్తున్నాం. సో వాటిలో ఏమైనా పొల్యూషన్ కనుక ఉంటే అది ఖచ్చితంగా మన ఆరోగ్యం మీద, పరిసరాలు, తర్వాత మన సొసైటీ మీద, వాతావరణం మీద, ఆరోగ్యం మీద మనకి ఎఫెక్ట్ చూపించుదా లేదా? ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు వెళ్తారు కదా ఇంటికి, ఇక్కడ ఒక పొల్యూషన్ ఉంది, ఒక మంచి గాలి లేదు, మంచి వాటర్ లేదు. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఆరోగ్యం అనేది కొంత ఎఫెక్ట్ అవుతుందా లేదా? సో ఆరోగ్యం ఎఫెక్ట్ అవ్వకపోవాలంటే ఏంటి? మన జీవించే హక్కును మనం కోల్పోవాలి, అవునా? అంటే మనం మంచి ఎయిర్ తీసుకోవాలి, అంటే పొల్యూషన్ ఫ్రీ ఎయిర్, అంటే ఎటువంటి కాలుష్యం లేని గాలిని పీల్చాలి, ఎటువంటి కాలుష్యం లేని నీటిని తాగాలి, ఎటువంటి కాలుష్యం లేని ఆహారాన్ని మనం స్వీకరించాలి, అవునా కాదా? అప్పుడే మనకి మన ఆరోగ్యం అనేది బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుంటేనే మనం జీవించగలుగుతాం, మనం జీవిస్తేనే మనం చదవగలుగుతాం, ఎదగలుగుతాం, అవునా? అందుకే ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కనుక మనం కలిగినట్లయితే మనం పిటిషన్స్ ద్వారా హైకోర్టుని, సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. 226 ప్రకారం హైకోర్టుని, 32 ప్రకారం సుప్రీంకోర్టు. ఈవెన్ పోస్ట్ కార్డు రాసినా సరే పిటిషన్గా హైకోర్టు, సుప్రీంకోర్టు దాన్ని స్వీకరిస్తారు. రాష్ట్రమే తన జాగిరన్నట్లు తలతిక్క నిర్ణయాలు తీసుకున్న జగన్ వైఖరిని, వారసత్వంగా తమకు సంక్రమించిన భూముల పాసు పుస్తకాలు, సర్వేరాళ్లపై తన బొమ్మలు వేసుకోవాలన్న ఆయన ప్రచార పిచ్చిని ప్రజలు భరించలేకపోయారని, అందుకే సమయం చూసి వైసీపీని సాగనంపారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు.
ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పుస్తకాల పంపిణీల కార్యక్రమంలో పాల్గొన్న పత్తిపాటి, చిలకలూరిపేట మండలం, గొట్టిపాడు, ఎడ్లపాడు మండలం, ఉన్నవ, నాదెండ్ల మండలం, అప్పాపురం గ్రామాల రైతాంగానికి కూటమి నాయకులతో కలిసి కొత్త పాస్బుక్ అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి గ్రామ అనంతరం విలేకరులతో ప్రతిపాటి మాట్లాడారు. భూముల హద్దులకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు మ్యాప్తో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల్ని ప్రభుత్వ రాజముద్రతో రైతాంగానికి అందించాలన్న చంద్రబాబు నిర్ణయం తిరిగిలేనిదని ప్రతిపాటి పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా భూ యజమానులకు ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా వ్యవహరించిందన్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో అధికారులు అన్ని వివరాలు, భూమి హద్దుల్ని తెలిపే మ్యాప్తో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల్ని అందజేస్తున్నారని, గతంలో ఉన్న 2 పాసు పుస్తకాల స్థానంలో ఒకటే అందజేస్తున్నారని పత్తిపాటి పేర్కొన్నారు. ఎవరైనా కొత్త పాసు పుస్తకం పోగొట్టుకుంటే స్థానిక సచివాలయం ద్వారా మరలా నకలు పాసు పుస్తకం పొందవచ్చన్నారు. జగన్ ప్రచారపిచ్చి ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ఆయన మోజే వైసీపీని వాస్తవాలకు, ఫ్యాక్టుకు దూరం చేసి 11 స్థానాలకు పరిమితం చేసిందని ప్రతిపాటి తెలిపారు. పాస్ పుస్తకాల పంపిణీ. జగన్మోహన్ రెడ్డి ఎన్ని పాపాలు చేశాడు, ఎన్ని అక్రమాలు చేశారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఎంత భయభ్రాంతులకి గురి చేశారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే మనకి మెజారిటీ ప్రతి నియోజకవర్గంలో కూడా. అందరూ భయపడ్డారు లేదా? భయపడ్డారు కదా. తాత ముత్తాతల ఆస్తి 10 అడంగలు మార్చారు, పాస్ పుస్తకాలు మార్చారు, గట్టు రాళ్లు మార్చారు. అది అన్ని రకాలుగా ఆందోళనకు గురి చేశారు. చివరికి ఆయన పాస్బుక్, మీ ఆస్తి కూడా ఆయన బొమ్మ చూసుకోవాలంట, మీ గట్టురాయి కూడా రాళ్ళు. అవును, పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ. నీ ఆస్తికి ఎవడన్నా బొమ్మ వేస్తారా? రాజముద్ర ఉండాలి తప్ప బొమ్మ ఉండకూడదు. ఎందుకు కాజేయడానికి? ఆ విధంగా పాస్ పుస్తకం మీద ఆయన బొమ్మ ఉండాలంట. ఎంత దుర్మార్గపు ఆలోచన! నీ ఆస్తికి ఆయన బొమ్మ ఏంటి? నీ బొమ్మ ఉండాలి. అదే విధంగా గట్టు రాళ్లకు కూడా బొమ్మలు, రాళ్లు తయారు చేశాడు ఆయన బొమ్మతోటి. ఆ రాళ్లు కొట్టిన రోడ్ల మీద పడ్డారు. ఇప్పుడు రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు. ఎందుకు? అవి తీసుకోవాలా? జగన్ బొమ్మలు వేశారు, ఎక్కడ రాళ్ళు అక్కడ ఆగిపోయినాయి. మీరు అందరూ ఇంటికి పంపించారు జగన్ ని. అటువంటి దుర్మార్గపు ఆలోచన, తాత ముత్తాతల ఆస్తికి కూడా నా ముద్ర, నా బొమ్మ, నా రాయి మీద నా బొమ్మ ఉండాలనే దురాలోచన చేపట్టి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు, రైతు కూలీల ఉసురు తగిలి పాపం బండింది, ఇంటికి పోయారు. ఈరోజు అందుకనే తరతరాలుగా చెరగకుండా పాస్బుక్ ఇస్తున్నారు. ఈరోజు ఆ పాస్బుక్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఇంతవరకు ఎప్పుడు చూస్తున్నారు ఇటువంటి పాస్బుక్. ఇది చెరగదు, ఎక్కడ కూడా ఇది డ్యామేజ్ అయ్యే అవకాశం లేనటువంటి పేపర్ వాడారు దీనికి. దీంట్లో ఇంతకుముందు 2 పుస్తకాలు ఉన్నాయి ఒక ఆస్తికి, ఇప్పుడు ఒకటే ఇచ్చారు. భూమి యాజమాన్యపు హక్కుతో పాటు పట్టాదారు పాస్బుక్. దీనిలో మీ భూమి హద్దులు కూడా రాశారు, మీ భూమి ఏ రూపంలో ఉందో కూడా రాశారు, విస్తీర్ణం ఏ యాంగిల్లో ఉంది, కోఆర్డినేట్స్ తో సహా మీకు ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఇంకా మీ భూమిని ఎవడు తాగటానికి కూడా లేదు. గట్టు రాయి దున్నితేనే ఒప్పుకోమను, గట్టు కొద్దిగా దున్నితేనే ఒప్పుకుంటామా? నేను వ్యవసాయం చేసి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. పడ్డాం, నేను అన్ని చూసి వచ్చినాడు కదా. ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో నా అన్ని చూసి వచ్చినాడు ఎవడు ఉండడు. ధైర్యంగా చెప్పగలను, నేను అన్ని పనులు చేసి వచ్చాను. మన పార్టీలో కూడా ఎవరు నా అన్ని పనులు చేసి వచ్చినాడు. ఆ రకంగా గట్టు దుంతే ఎంత బాధ ఉంటుంది. 4 అన్నల ముందు పక్కన ఒంటరిగాడు గట్టు దుంతే ఆ బలంతో దున్నాడు అనేవాడు గ్రామాల్లో, అంతే కదా. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గట్ల జోలికి, అడంగల్ జోలికి, ఆస్తుల జోలికి వచ్చి అడ్రస్ లేకుండా పోయాడు. కనుక మనం కూడా ఈరోజు అందుకని శాశ్వతంగా ఇస్తున్నారు రాజముద్రతో పాస్ పుస్తకాలు. ఎవరి భూమి అయితే ఉందో వాళ్ళ ఫోటో ఉంది,
సెంటుతో సహా రాసి ఇచ్చారు. ఇంకా మీకు మాకు పెద్ద సమస్య మా తహసీల్దార్ చేయాలి ఇవన్నీ. మరి 12,952 పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉంటే 9,434కి డిస్ప్యూట్ లేకుండా ఉన్నాయని ఇచ్చారు. మిగతా డిస్ప్యూట్ సమస్యల్లో మనకు అక్కడే వస్తుంది. తహసీల్దార్ గారు మీరు త్వరగా సెటిల్ చేయాలి. మీరు సెటిల్ చేయకపోతే మీ మీద తిరగబడతారు, నా మీద ఒత్తిడి తెస్తారు. అంతే కదా? మీరు పని చేస్తే నాకు ఒత్తిడి ఉండదు, మీరు పని చేయకపోతే నా మీద ఒత్తిడి వస్తుంది. ఇప్పుడు చూడండి, మన ఊళ్ళోనే 947 పుస్తకాలు ఇచ్చారు, 185 పెండింగ్. 185లో చనిపోయిన వాళ్ళే 63 ఉన్నాయి పెండింగ్. మరి హక్కుదారులు ఎవరనేటువంటి దాంట్లో వివాదం ఉందా? వాళ్ళు వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇంటి యజమాని చనిపోతే ఆ ఆస్తి భార్య, బిడ్డలు, కూతుళ్ళు ఎవరికైతే రావాలనో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. 96 జాయింట్ ఎల్పిఎంస్ సర్వే చేయాలి. జాయింట్ సర్వే చేస్తే 96 పాస్బుక్ క్లియర్ అవుతాయి. 21 ఫోటో మిస్సింగ్ అయింది, ఫోటోలు ఇవ్వాలి. 4 ఫోటో మిస్ మ్యాచ్ అవుతా ఉన్నాయి. ఇది ఈ 185కి త్వరగా మీరు క్లియర్ చేసుకుంటే ఇవి కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంత త్వరగా మీరు క్లియర్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే మీరు బ్యాంకులో పెట్టుకోవాలన్నా, రిజిస్ట్రేషన్ జరగాలన్నా, ఎక్కడన్నా తాకట్టు పెట్టుకోవాలన్నా, మీ కుటుంబ సభ్యుల ముందు మీ గౌరవం పెరగాలి అన్నా, మీ ఆస్తి మీకు చూపిస్తే మీ విలువ పెరుగుతుంది. మీ ఇంట్లో పెరుగుతుందా లేదా? కాబట్టి మీరు వీలైనంత త్వరగా మీ పాస్ పుస్తకాలు మీరు తీసుకోండి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఏ విధి చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా అంతుపట్టని వైరస్ సోకి ఒంటి నిండా గాయాలతో కనబడుతున్నాయి. అంతేకాకుండా రోడ్డు మీద ఒక్కడిగా వెళ్తున్నప్పుడు వెంటబడుతున్నాయి. చిన్నపిల్లల్ని ఒంటరిగా స్కూల్కి వెళ్లి రావాలన్నా కూడా పిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ సమస్యను పలుసార్లు అధికారులకు పత్రికాముఖంగా, మీడియా రూపంగా తెలిపినా కూడా స్పందన లేదు. అసలు ఈ సమస్యపై డిపార్ట్మెంట్లు ఎందుకు స్పందించట్లేదు? అసలు ఈ కుక్కలకు సంబంధించి వైరస్ గల కారణాలు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్న ఏపీ ప్రైవేట్ కాంపౌండ్స్ నర్సులు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు, ప్రజలు అంతుపట్టని వైరస్ సోకి కుక్కలు ఇలా వీధిలో తిరుగుతుంటే వాటిని చూసిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాటి వల్ల ఏమైనా రోగాలు వస్తాయేమోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు త్వరగా ఈ సమస్యను పరిష్కారం చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నమస్కారం అండి. మేము పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో చిలకలూరిపేటలో నివసిస్తూ ఉన్నాం. ఈ చిలకలూరిపేట నుంచి పెదనందిపాడు పోయే రోడ్లో విశ్వబ్రాహ్మణ కాలనీ 1వ వీధి, 2వ వీధి, రహమత్ నగరు ఈ పరిసర ప్రాంతాల్లో మేము నివసిస్తూ ఉన్నాం. విపరీతమైన కుక్కల బెడద ఉంది ఇక్కడ. కుక్కల బెడదే అనుకుంటే ఆ కుక్కలకి ఏదో వైరస్ సోకినట్టుంది. ఆ వైరస్ కూడా ఏదో మచ్చలుగాను ఒళ్ళంతా అవి గోక్కోను, పీక్కోను, ఇదంతా కొరుక్కోను ఇవన్నీ జరిగేటప్పటికి ఆ ఒళ్ళంతా కూడా రక్తంతో తడిచిపోతూ ఉంది. చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు జనం కూడా. పిల్లలు అనేకమైన మంది ఇక్కడ వికాస్ స్కూల్లో కానీ, కాకతీయ స్కూల్లో కానీ పోయే పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు కూడా ఆ కుక్కలను చూసి భయంతో వేరే బజారు కూడా తిరిగి వెళ్ళే పొజిషన్కి వచ్చింది. అదే కాకుండా మొన్న ఒక కుక్క అయితే తన బిడ్డని తనే పీక్కుతుంది. మరి అది అదే వైరస్ రోగమో లేకపోతే వాటికి ఏమైనా పిచ్చి లాంటిది ఏమైనా ఉందో ఎవడకు కూడా అర్థం కాని పొజిషను. ఏ బజార్లో పెట్టినా గుంపులుగా కుక్కలు తిరుగుతున్నాయి, అరుగుల మీద పడుకుంటున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వచ్చే వాళ్ళు కూడా అరుగుల మీద కుక్క ఉందా లేదా చూసుకొని బయటికి రావాల్సి వచ్చే పరిస్థితి. మేము ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. గత నెల రోజులు కొట్టి కూడా ప్రతి ఒక్కరు ఈ కుక్కల గురించి చర్చించుకోవడం ఈ బజార్లో. ప్రత్యేక కారణం కనుక చిలకలూరిపేట పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో కుక్కలు వైరస్తో
మరి పట్టణాలలో అలానే గ్రామాలలో విచ్చలవిడిగా మరి వైరస్తో బాధపడటం మనం చూస్తున్నాం. మరి కుక్కల్లో ఎంత బాగా పెరిగిపోయిందంటే ఆ వైరస్ చివరికి పుట్టేటటువంటి బిడ్డల్లో కూడా ఆ వైరస్ వచ్చి సేమ్ ఏదైతే కుక్కలు వైరస్ వల్ల ఆ జుట్టు రాలిపోయి అదంతా కూడా చర్మం ఇదైపోయిన పరిస్థితి ఉంటే సేమ్ పుట్టినటువంటి పిల్లల్లో కూడా అదే వైరస్ కనిపిస్తుంది. మరి ఇలాంటి వైరస్ వల్ల కుక్కలు బాధపడుతున్నాయి. మరి అలానే ఆ వైరస్ వల్ల ఏదైనా కుక్క కనుక మనిషిని కరిచినట్లయితే ఆ మనుషులకు కూడా ఎఫెక్ట్ ఉంటుందా, అది ఏంటి అనే విషయం మీద ఎంతో మరి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదురు చూస్తున్నాం. అయితే ఈ వెటనరీ డిపార్ట్మెంటు కనీసం ఈ కుక్కలో వస్తున్న వైరస్ ఎందువల్ల వస్తుంది, దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా ఉండదా అనే దాని మీద ఎందుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఆ కుక్కలో ఉన్నటువంటి వైరస్కి సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్ చేసి దాన్ని ఒక నిర్ధారణ చేయడంలో ఎందుకు అలసత్వం వహిస్తుంది అనే దాని మీద ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. దయచేసి చిన్నపిల్లలు మరి ఎంతోమంది లేదు చిన్నపిల్లలు బయటకు వచ్చి ఆడుకున్న సమయంలో ఏదైనా కుక్క కనుక కరిచినట్లయితే ఆ వైరస్ వల్ల ఏదైతే ఇబ్బంది ఉందో పిల్లలకు కూడా కనుక వ్యాప్తి చెందితే దానికి బాధ్యులు ఇవ్వగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా అసలు ఇది ఎందువల్ల వచ్చింది, ఎందువల్ల ఇలా జరుగుతుందనే దాని మీద వెటనరీ డిపార్ట్మెంట్ ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆ కుక్కలకి బ్లడ్ టెస్ట్ తీసి అది ఎందువల్ల వచ్చింది, దానివల్ల ప్రమాదం ఉందా లేదా తెలియచెప్పాల్సిన బాధ్యత ఈ వెటనరీ డిపార్ట్మెంట్ మీద ఉంది. అయితే ఇంతవరకు రోజు మనం చూస్తూనే ఉన్నాం, కుక్కల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రతి ఊర్లో కూడా కుక్కల బెడద ఎక్కువగా ఉంది. బెడదలో ఎట్లా పట్టా బాధలు పడుతున్నప్పుడు కూడా మరి వైరస్ వల్ల మరి ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా అనే విషయం ఏదైనా కానీ ఈ వెటనరీ డిపార్ట్మెంట్ ఎందుకు మరి చర్యలు తీసుకోలేకపోతుంది, మరి ఎందుకు అలసత్వం వహిస్తుందనే దాని మీద ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే ఈ సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా స్పందించి మరి ఎమ్మటే మరి ఆ కుక్కలకి బ్లడ్ టెస్ట్ చేసి దానివల్ల నిజంగా ప్రమాదం ఉందా లేదా తెలియజెప్పాల్సిన బాధ్యత ఆ వైద్య బృందానికి ఉంది. కాబట్టి తక్షణమే స్పందించి దాని మీద తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కాంపౌండర్ అసోసియేషన్ నుంచి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. మరి అలానే మున్సిపాలిటీలో కూడా మనం చూస్తున్నాం, బండ్లు వెళ్తుంటే బండ్లు ఎక్కడ పెట్టి కుక్కలు మరి ఇబ్బంది పెడుతున్నాయి. ఇలా ఇబ్బంది పెట్టి ఆ కుక్కలు ఎంటబడ్డప్పుడు ఆ భయాందోళనకి గురయ్యి ఆ టూ వీలర్ వాహనదారుడు గబక్కనే లేదని బుద్ధి ప్రమాదం జరిగితే మరి ప్రమాదం కూడా పొంచి ఉంది. సంబంధిత అధికారులు మరి అలానే కమిషనర్ గారు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని ఇబ్బందులు లేకుండా చూడాలి. ఈ పుర ప్రజలకు కావచ్చు, గ్రామీణ ప్రజలకు కావచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా స్పందించి దీని మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము విన్నవించుకుంటాం. చిలకలూరుపేట మండలం ఈటీ వద్ద టాటా ఏసీ వాహనం గొర్రె మందపై దూసుకొని రావడంతో అక్కడికక్కడే 11 గొర్రెలు మృతి చెందగా మరో 10 గొర్రెలు కాలు విరిగాయి. ఈ ఘటనతో గొర్రెల కాపరి ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన గొర్రెల విలువ 2 లక్షల రూపాయలు ఉంటాయని స్థానికులు తెలిపారు. టాటా ఏసీకి సంబంధించిన వ్యక్తి దోర్నాల నుంచి చిలకలూరుపేట వైపు వస్తుండగా మధ్య మత్తులో గొర్రెల మందపైకి టాటా ఏసీ వాహనం దూసుకెళ్లింది. వాళ్ళు వచ్చి మళ్ళీ లైవ్ చూస్తున్నారు, అప్పుడు దాని పరిష్కారం మాట్లాడుకుంటాను. ఆ గొర్రెల ముందు ఆ గొర్రెల తోలు రక్తం పెట్టి పోతే ఏంటంటే పోతే వాళ్ళు వస్తారు. చిలకలూరుపేట పట్టణంలోని సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబు అభిమానులు గ్రూప్ కృష్ణ మహేష్ యువత పీపుల్స్ సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కేవీఎస్ సురేష్ కుమార్ తన చేతుల మీదుగా క్యాలెండర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిలకలూరుపేట కృష్ణ మహేష్ యువత పీపుల్స్ సొసైటీ గౌరవ అధ్యక్షులు గర్రె బాబురావు మాట్లాడుతూ ఏటా అభిమానులందరినీ ఏకం చేస్తూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని, అందులో భాగంగానే ఏడాది క్యాలెండర్ ను ఆవిష్కరించబోవడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ సురేష్ కుమార్ గారు అభిమానుల ఉత్సాహాన్ని అభినందిస్తూ సూపర్ స్టార్ కుటుంబం పట్ల చూపిస్తున్న ఈ అభిమానం ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లాయర్ వహాబ్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. చిలకలూరుపేట ఎన్ఆర్టీ సెంటర్ హైవేపై ఫార్మర్ అసోసియేషన్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పొగాకుపై ట్యాక్స్ పెంచడం వలన స్మగుల్డ్ ఉత్పత్తులు ఎక్కువగా పెరుగుతాయని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్ అధ్యక్షులు మురళి తెలిపారు. చిలకలూరుపేట జాతీయ రహదారిపై పెంచిన పొగాకు ఉత్పత్తులపై నిరసన వ్యక్తం చేశారు. ఫార్మర్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వాలు ఫిబ్రవరి నుంచి పొగాకు ఉత్పత్తులపై 40% ఎక్సైజ్ డ్యూటీని పెంచుతున్నారని ఫార్మర్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు.
ప్రభుత్వం రైతులను ఆత్మహత్య వైపు నడిపే చర్యలుగా మేము భావిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ట్యాక్సులు పెంచడం వలన రైతుల దగ్గర పంట కొనుగోలు తగ్గుతుందన్నారు. ప్రభుత్వం స్మోకింగ్ తగ్గించడం అని చెప్పి దాని వలన మత్తు పదార్థాల వినియోగం ఎక్కువగా ఉంటుందని ఫార్మర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈరోజు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్స్ అసోసియేషన్స్ తరఫున పెంచిన పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీకి నిరసనగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనందరం చూస్తూ ఉన్నాం, చాలా రోజుల నుంచి మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి 40% దాకా ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ పెంచడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వ వర్గాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇది రైతులకి వాళ్ళని ఆత్మహత్యల వైపు నడిపే చర్యగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే చాలా ఎక్కువగా ట్యాక్సెస్ వేస్తూ ఉన్నారు. ఈ ట్యాక్సెస్ వలన ఏమవుతుందంటే డిమాండ్ తగ్గిపోయి దానివల్ల మా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే పంట తగ్గిపోయే అవకాశం ఉంది, తగ్గిపోతుంది కూడా. అదేవిధంగా గవర్నమెంట్ ఏంటంటే దీన్ని డిస్కరేజ్ చేసి, స్మోకింగ్ అనేది డిస్కరేజ్ చేసి ఉత్పత్తులు వాడకం డిస్కరేజ్ చేయడానికి పెంచుతున్నాం అంటున్నారు. కానీ దానికి భిన్నంగా స్మగుల్డ్ ఉత్పత్తులు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. వాటిపైన ఎలాంటి ట్యాక్సేషన్ లేదు, చాలా తక్కువ ధరకి దొరుకుతున్నందువల్ల వినియోగదారులు దానివైపు మళ్ళుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ అనుకుంటున్నట్టు దీనివల్ల ఎలాంటి ప్రయోజనం జరగట్లేదు. ఈ విషయమై మేము ఇంత ముందు కూడా చాలా సందర్భాల్లో గవర్నమెంట్కి విన్నవించుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని పార్లమెంట్లో కూడా గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు అక్నాలెడ్జ్ చేయడం జరిగింది. ఎందుకంటే స్మగుల్డ్ పొగాకు ఉత్పత్తులు అనేది ఒక పెద్ద సమస్యగా ఉందని చెప్పి పార్లమెంట్లోనే ఒప్పుకున్న సందర్భం. కానీ ఇప్పుడు ఈ ట్యాక్సులు ఇంకా పెరిగితే స్మగుల్డ్ ఉత్పత్తులు కూడా విపరీతంగా పెరిగిపోయి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం తగ్గిపోతుంది. మా జీవితాలు చిన్నభిన్నం అవుతాయి. ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ప్రత్యామ్నాయ పంట అనేది కనిపించని పరిస్థితుల్లో పొగాకు సాగు చేస్తూ ఉన్నాము, ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే పునరాలోచించి ఈ పెంచినటువంటి ఎక్సైజ్ డ్యూటీని వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. చిలకలూరిపేట పట్టణం సుగాలి కాలనీ 34వ వార్డుకు చెందిన హంసావత్ మంగాబాయికి ముందస్తు చికిత్స కోసం సీఎం సహాయ నిధి నుండి వచ్చిన ఎల్ఓసిని రాష్ట్ర లీడ్ కార్పొరేషన్ చైర్మన్ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు మరియు మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం పత్తిపాటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా ఆదుకునే ప్రభుత్వమని, ఎంతో మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకున్నామని తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గం రూరల్ మండలం కుక్కపల్లి వారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టా కిషోర్ మృతి చెందగా ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వారి నివాసం వద్ద ఉంచిన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గుడ్ మార్నింగ్ చిలకలూరిపేట కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, 32వ వార్డులో క్లస్టర్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు, బూత్ కన్వీనర్లు మరియు ముఖ్య నాయకులకు కలుపుకొని పర్యటిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. వార్డులో కావాల్సిన రోడ్లు డ్రైన్ అవుట్ చేసుకుని గౌరవ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మద్దిబైన శివ, కో క్లస్టర్ సాంబశివ నాయక్, యూనిట్ ఇన్ఛార్జ్ ఇనుగంటి జగదీష్, వడితి అంజీ నాయక్, 32వ వార్డు పార్టీ అధ్యక్షులు కె రాములు నాయక్ పాల్గొన్నారు.
మధ్యలో బాబా రావట్లేదని చిలకలూరుపేటలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు శనివారం వాటర్ ప్లాంట్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణ ప్రజలకు శుద్ధ తాగునీరు అందేలా నాణ్యత, హైజీన్ పరంగా పరిశీలించారు. లోపాలు గమనించగా సంబంధిత చర్యలు ప్రకటించారు. తనిఖీలో భాగంగా వాటర్ ప్లాంట్లను నీటి ఫిల్టరింగ్, డ్రమ్ములు, ప్యాకింగ్ పద్ధతులను సమీక్షించారు. అధికారులు స్థానికుల సమీపంలో జరిగిన ఈ తనిఖీలు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించబడ్డాయి. లైసెన్సులు, నాణ్యతా ప్రమాణాలు పాటించమని ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యలతో పట్టణ వాసులకు నాణ్యమైన తాగునీరు పొందే అవకాశం పెరిగింది. అనధికార యూనిట్లపై కఠినతను ప్రదర్శిస్తామని తెలిపారు. రెగ్యులర్ తనిఖీలు జరుపుతామని కమిషనర్ తెలిపారు. స్థానిక ఏపీఎస్ఆర్టీసీలో శనివారం జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు జరిగాయి. ఇందులో భాగంగా ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారి ఎన్ గోపాల్, ఆర్టీసీ డిఎం ఎస్ రాంబాబు మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ ఇంటికి చేరే వరకు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు డ్రైవర్లు పాల్గొన్నారు. క్షేమకరమైన ప్రయాణం ఆర్టీసీ అనేటటువంటి అభిప్రాయాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా జాతీయ పురస్కార అవార్డులని యాక్సిడెంట్ తక్కువ చేసిన డ్రైవర్లు ఎంతోమందికి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డులన్నీ కూడా నేర్పరితనంగా సాంకేతికమైన అభివృద్ధి ద్వారా, సాంకేతిక పరిపక్వత ద్వారా మనం వాహనాన్ని నడుపుతున్నాం. కాబట్టి మనము రోడ్ల మీద ఎలాంటి ప్రమాదాలు లేకుండా ప్రివెంటివ్గా వాహనాలని మంచి కండిషన్ కలిగి ఇస్తున్నాం. కాబట్టి ప్రమాదాలని బాగా నివారించగలిగాము. స్థానిక జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గాడ్స్ ఆధ్వర్యంలో శనివారం ఆ సంస్థ కార్యాలయంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ బాలిక విద్య కోసం సావిత్రిబాయి చేసిన కృషి గురించి వివరించారు. అలాగే సమాజంలో ఆమె ఎదుర్కొన్న ప్రతిబంధకాలు తెలియజేశారు. తొలుత ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జేవీవి ప్రచురణల విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దార్ల బుచ్చిబాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ప్రోగ్రాం ఆఫీసర్ పి వినయ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే గాడ్స్ ఉపాధ్యక్షులు గేరా యాకోబ్, సాహితీ విమర్శకులు డాక్టర్ పివి సుబ్బారావు, రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరట్ల నారాయణ, మాజీ ఏజీపీ దాసరి చెట్టిబాబు, డాక్టర్ విన్సెంట్ పాల్, బత్తుల విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే. చిలకలూరుపేట పట్టణంలోని మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆదేశాల 12వ వార్డు తూర్పు మాలపల్లి నందు ఉన్నటువంటి చిన్న పార్కు నీరు ఉపయోగంగా ఉన్నందున వార్డు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మరియు చంద్రమౌళి పెద్ద పార్కు నందు వాష్రూమ్లు ఏర్పాటు చేయటకు ఆ వార్డులోనే డ్రైనేజ్ మరియు రోడ్లను పరిశీలించి సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ నాయకులు గట్టుపల్లి మాణిక్యరావు, గేరా, రాము, కొప్పల రాంబాబు, వడ్డాని, యెహోషువా, గట్టుపల్లి, వినయ్, తెలగతోటి, ఆంతోని మరియు వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరుపేట ఎమ్మెల్యే శ్రీ పత్తిపాటి పుల్లారావు గారిచే 2026 నూతన సంవత్సర గాంధీ క్లబ్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీ క్లబ్స్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ టీం ఎమ్మెల్యే గారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ క్లబ్స్ క్యాలెండర్ టీం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ప్రత్యేకంగా సకల జనుల క్షేమం కోసం, లోక సంక్షేమం కోసం శ్రీ లక్ష్మీ కుబేర దత్త హోమ కార్యక్రమం జరిగింది. అనంతరం శివరుద్రాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, దత్తస్తవ పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి
బాలాజీ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రతి పౌర్ణమికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి హోమం దాతల సహకారంతో లోక సంక్షేమం కోసం నిర్వహిస్తామని, అందులో భాగంగా ఈ రోజు శ్రీ దత్తాత్రేయ లక్ష్మీ కుబేర రుద్ర మృత్యుంజయ నవగ్రహ దత్త హోమం జరుగుతుందని, అనంతరం భక్తులకు అమ్మవారి జాకెట్ ముక్కలు పసుపు కుంకుమ పంపిణీ కార్యక్రమం జరిగిందని తెలిపారు. లోకంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో ఉద్యోగ వ్యాపార అభివృద్ధి చెంది అందరూ గురుకృప కలగాలని, ఈ సంవత్సరంలో వచ్చే సకల అరిష్టాలను తట్టుకొని నిలబడాలని ఈ హోమం నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా భక్తులు పాల్గొన్నారు. సాయిరాం చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేయించేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు శనివారం పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం శివముక్కోటి సందర్భంగా మరి ప్రత్యేకంగా శ్రీ దత్తసాయి సన్నిధిలో శ్రీ లక్ష్మీ కుబేర దత్త హోమ నవగ్రహ మృత్యుంజయ రుద్ర హోమాలు మరి ప్రత్యేకంగా జరిగినాయి. ఎందుకంటే ఈ జనవరి నుంచి ప్రతి పౌర్ణమి రోజున కూడా దత్తసాయి సన్నిధిలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి హోమం ప్రత్యేకంగా మరి ప్రారంభిస్తున్నాము. ఎందుకంటే లోకక్షేమం కోసం సమస్త జనులు క్షేమంగా ఉండాలని, భక్తులందరూ ఆయురారోగ్య భోగభాగ్యాలతో తొలతూగాలని, అలాగనే లోకంలో ప్రజలందరూ పాలకులందరూ కూడా సుభిక్షంగా పరిపాలించాలని చెప్పేసి ఈ హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం మహిళలందరి చేత విష్ణు సహస్రనామ పారాయణ, దత్తస్తవ పారాయణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా జాకెట్ ముక్కలకు మరి అమ్మవారి జాకెట్ ముక్కలు పసుపు కుంకుమ ఉచితంగా భక్తులందరికీ కూడా అందజేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలి. అలాగే ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి దాతలు సహకరించి ఈ కార్యక్రమానికి కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఉన్నాము. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలాగనే ఆ అన్నాన్ని ఇచ్చే పరమదేవుడైన ఆది గురువు అయిన దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేకంగా ఈరోజు హోమం నిర్వహించడం జరిగింది. హోమదాన క్రియల ద్వారా భగవంతుడు సంతోషిస్తాడని, మనల్ని అనుగ్రహిస్తాడని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ప్రథమ మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా గడియార స్తంభం సెంటర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కాంస్య విగ్రహాల వద్ద జ్యోతి చైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలేకు పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యోతి చైతన్య సేవా సంఘం అధ్యక్షులు శ్రీ ఉప్పాల భాస్కర్రావు, ఉపాధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మారుబైన శ్రీనివాసరావు, చిలకలూరుపేట జ్యోతి చైతన్య సేవా సంఘం నియోజకవర్గ అధ్యక్షులు నిడుమానూరు వెంకట్, కోమరి వల్లిపాడు, మాజీ సొసైటీ చైర్మన్ కొండవీటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 175 సంవత్సరాల క్రితమే మహిళలు విద్య నేర్చుకోవాలని పూలే దంపతులు ఎనలేని కృషి చేశారన్నారు. ఈరోజు శ్రీ సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని మన చిలకలూరుపేటలో మరి ఆమెకి పూలమాలలేసి పూలమాలను ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా చదువుల తల్లి శ్రీ సావిత్రిబాయి పూలే ఆశయాలు మహిళలు చదువుకోవాలి, మహిళలు చదువుకుంటే ఆ ఇంటికి వెలుగు వస్తుంది అనేది వారు బాగా నమ్మిన విషయం. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళా స్కూల్స్ నిర్మించి దానికి తొలి మహిళా టీచర్గా ఎన్నికైన తొలి మహిళా టీచర్గా మరి మహిళలకు చదువు నేర్పిన మహామనిషి శ్రీ సావిత్రిబాయి పూలే. ఈ సందర్భంగా మరి ఆమెకి పూలమాలను చేస్తూ ముఖ్యంగా మనకి బీసీలకు సంబంధించి మరి గత ప్రభుత్వం 53 సెంట్లు బీసీ భవన్కు శాంక్షన్ చేయడం జరిగింది. మరి స్థలమైతే శాంక్షన్ చేశారు కానీ ఇంతవరకు దానిలో భవనం కట్టించలేదు. మరి ముఖ్యంగా ఈ విషయం మీద మరి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు ఈ విషయం మీద శ్రద్ధ చూపించి మరి బీసీ భవన్కి శంకుస్థాపన చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. అలానే మరి ఈ యొక్క ఇప్పటి వరకు మరి చిలకలూరుపేటలో బీసీ భవన్ అనేది లేదు. అనేక కమ్యూనిటీస్కి అనేక భవనాలు కట్టించారు కానీ బీసీలకు మాత్రం ఎలాంటి భవనం లేదు. ముఖ్యంగా దీని మీద ఒకసారి ఆలోచన చేసి మరి ఈ బీసీ భవన్కి మరి కట్టించాలని చెప్పేసి కోరుతూ ఈ సందర్భంగా వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దుకూరి సాంబశివరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా అప్పాపురం గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు టీడీపీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ మాజీ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చేవూరి కృష్ణమూర్తి సోదరులు చేవూరి ఆంజనేయులు ఇటీవల స్వర్గస్థులయ్యారు. పట్టణంలోని వారి నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు టీడీపీ నేతలు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం గణపవరంలోని అచల దాసునాయన మఠంలో శనివారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం నుండి భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక కీర్తనలు భజనలు చేశారు. అనంతరం పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువులు ప్రసంగాలు చేశారు. ఇందులో భాగంగా 300 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మఠాధిపతి కటాని దాసునాయన మాట్లాడారు. పౌర్ణమి సందర్భంగా మన అచల దాసునాయన సద్గురు పట్టంలో భజనలు మరి సత్సంగము పాటలు భక్తి పాటలు అనేక భక్తి కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ జరుగుతూ కావున ప్రజలందరూ భక్తులందరూ ఈ కార్యక్రమాలు రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నారు. అక్కడే భక్తులందరికీ వచ్చేసి గురువుని దర్శించుకొని గురువు ప్రసాదం. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.